యూట్యూబ్ చూసిన ప్రేక్షకులకంతా కూడా శుభోదయం. ఈరోజు ఎప్పట్లాగే గురు చరిత్రలో కొన్ని అంశాల గురించి తెలుసుకుంటూ ఉంటాము. అది చెప్పే ముందు ఓం గణేశాయ నమః, ఓం సరస్వతయ నమః, సో గురు దేవదత్తాయ నమః అని తెలియపరుచుకుంటూ, నిన్న ఎలా అయితే అంబిక ఆ మూఢ భావనలో పెట్టుకొని గోదావరి యొక్క కృష్ణానదిలోకి దుంకి ప్రాణాలు కోల్పోవాలని అనుకోవడం జరుగుతుంది. అది తెలిసినటువంటి శ్రీ దత్తుడు ప్రత్యక్షమయ్యి, తల్లి తెలిసో తెలియక చేసిన కర్మ వల్ల నువ్వు ఇటువంటి మూఢభావాలని పెట్టుకొని బాధపడుతూ ఉన్నావు. ఇప్పుడు తెలిసి నువ్వు ఆత్మహత్య ప్రయత్నం చేయటం చాలా పాతకం, ఇలా చేయకూడదు తల్లి అని అనగానే స్వామి, మరి నా యొక్క జీవితానికి ఆధారం ఏంది, మరి ఇలాంటి జీవితమే గడపాల్సింది అని అన్నప్పుడు నన్ను అంటాడమ్మా, శివ పూజ చెయ్యి అంటూ ఒక చిన్న విషయాన్ని చెప్తాను విను. ప్రాచీన కాలంలో ఉజ్జయిని నగరాన్ని చంద్రసేన మహారాజు పాలించేవాడు. అతని స్నేహితుడైనటువంటి మిత్రబద్ధుడి దగ్గర చక్కటి చింతామణి వంటి మణి ఉండేది. అపార సంపదలను చూసినటువంటి ఈ స్నేహితుల దగ్గర ఉన్న మణిని చూసి చుట్టుపక్కల రాజులంతా కూడా ఈ చంద్రసేనుడితో వైరం తెచ్చుకోవటం మొదలుపెట్టారు. చివరికి ఒక రోజు వీళ్ళిద్దరు అనుకుంటారు, మనం చక్కగా శివ పూజ చేసుకుందామని ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ఒక శనివారం రోజు త్రయోదశి రోజు శివ పూజ చేసుకుంటారు. అతి తెలిసి ఆ ఊళ్ళో ఉండే బాలబాలికలందరూ కూడా ఆ శివునికి పూజ చేయడానికి తమ వంతుగా వస్తువులు తీసుకొచ్చి పూజ చేస్తూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు విసుక్కొని ఏమిటి ఈ వేషాలని కూడా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక కుటుంబం నుంచి ఒక పిల్లవాడు తనకు తోచిన విషయాలు తీసుకొని వచ్చి స్వామికి అర్పించి ఆ పూజలో నిమగ్నం అవటం చూసి తల్లి అరుస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడు అంటే భగవంతుడిని కూడా ధ్యానించుకోవడానికి లేని జీవితం ఎందుకని గబగబా చావడానికని పోతూ ఉంటే, భగవంతుడు ప్రత్యక్షమైన ఆయన, నీకు ఇంత నిర్మలమైన మనసుతో భగవంతుని ఆరాధించావు కాబట్టి నీకు చక్కగా నేను ప్రత్యక్షమైనాను, నువ్వు నిత్యం కూడా పూజ చేసుకునేవాడు అవుతావు. నువ్వే కాదు, నీకు జన్మనిచ్చిన ఆ తల్లి కూడా ఈ పూజ చేసుకోవడానికి అన్ని రకాల వస్తువులు ఇంట్లో సమకూర్చుకొని ఉండింది. ఆ వస్తువులు తేపట్టి కదా నువ్వు చేసుకోగలిగావు. మరుజన్మలో ఆమె నీకు తల్లిగానే, ఆమె యశోదగా, నువ్వు ఆమె తనయుగా జన్మిస్తావని చెప్పి దీవించి వెళ్ళిపోతాడు. ఈ కథ చెప్పిన తర్వాత శ్రీపాదవల్లభ స్వామి నిజమే శివ పూజ చేస్తాను, నాకు మంచి జీవితం వస్తుంది మరుజన్మలో, మరి నా మూఢుడైన బాలుని ఎలా బాగు చేస్తావో తండ్రి అనగానే కరుణామయుడైనటువంటి శ్రీపాదవల్లభ స్వామి ఆ బిడ్డను దగ్గరికి పిలిచి ఆ తల మీద చెయ్యి వేయంగానే ఆ మూఢుడు బాగా ప్రజ్ఞావంతుడైపోతాడు. చక్కగా వేదాంగాల్లో వల్లిస్తాడు. అది చూసి తల్లి మాత్రం ఆ స్వామి కాళ్ళ మీద పడిపోయి, స్వామి నా జీవితాంతం శివ పూజ చేసుకుంటూనే ఉంటాను, నేను ఇది వదలను అని తెలియపరుస్తుంది. ఆ పిల్లవాడు కూడా చక్క వేదాంగాలు చదివి బాగా అటు మూఢుడైన ఆ బాలుని కూడా స్వామి యొక్క తన కరుణతో మంచివాడుగా తయారు చేశాడు. ఇంతటితో సెలవు. మీ జమునా టీచర్.